ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తెలుగు సంవత్సరంలో 12 మాసాలు కూడా ఎంతో విశిష్టమైనవి. అందులో శ్రావణం, కార్తీక మాసాలు ప్రత్యేకించి మహిళలకు ఎంతో ప్రీతికరం. ఈ మాసాల్లో ధార్మిక, ఆధ్యాత్మిక శుభ కార్యాలతో ముడిపడి ఉంటుంది. పలు రకాల పూజలు శ్రావణ మాసంలో చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అమ్మవారి ఆలయాలు, శైవ క్షేత్రాలు, వైష్ణవ సాంప్రదాయ ఆలయాలు ప్రత్యేక అలంకరణతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. పలు ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించేందుకు ఇప్పటికే ఆలయాల్లో ఏర్పాట్లు చేశారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని పలు అమ్మవారి ఆలయాలు, దేవీ పీఠాల్లో మహిళా భక్తులు సామూహిక పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికోసం విద్యుత్ దీపాలు, రంగులతో అలంకరణలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలేశుడి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లలోనూ భక్తులు వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్ నుండి వెలుపల కూడా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటలు, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 6 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా తీతీదే 2 బ్రహ్మోత్సవాలను నిర్వహించనుంది. సెప్టెంబర్ 14న శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుండగా సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగనున్నాయి. బ్రహ్మోత్సవాల మొదటి రోజైన సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం దంపతులు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అదే రోజున పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సీఎం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గ్యాలరీల్లో భక్తులు ఇబ్బంది పడకుండా వాహన సేవలను వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని ఈవో అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ మొదటి వారంలోపు ఇంజనీరింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా మెరుగైన వసతులు కల్పనపై చర్చించినట్లు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం అధిక మాసం సందర్భంగా 2 బ్రహ్మోత్సవాలు చేసుకోబోతున్నాం. అక్టోబర్లో 1, సెప్టెంబర్లో 1, అక్టోబర్లో 1. 2 బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా ఈరోజు ఈవో గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలానే ఇంటర్నల్గా తిరుమలలో జేఈఓ గారు, సివిఎస్ఓ గారు అందరూ కూడా వచ్చి పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి మనకి రాబోయే కాలంలో ఎలా ప్రిపరేషన్ చేయాలి, మనకి మ్యాక్రో లెవెల్ ప్లానింగ్ ఎలా చేసాం, మైక్రో లెవెల్లో ఏ రకంగా ఇంప్లిమెంట్ చేసుకోబోతున్నాం అనేది పూర్తి స్థాయిలో రివ్యూ చేయడం జరిగింది. ఈ సందర్భంలో అంతకుముందు ఉన్న ఎస్ఓపీస్ ఎలా ఉన్నాయి, దాంట్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలంటే ఏ రకమైన ఇంప్రూవ్మెంట్ చేయాలి,
అవన్నీ కూడా పూర్తి స్థాయిలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టీటీడీ కూడా పూర్తి స్థాయిలో కోఆర్డినేషన్తో డిస్కస్ చేసి ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇప్పటికే జరిగిన వర్క్స్ కూడా అన్నీ కూడా రివ్యూ చేసి వాటి ప్రోగ్రెస్ని కూడా పూర్తి స్థాయిలో అనలైజ్ చేయడం జరిగింది. అలానే రిమైనింగ్ టైంలో ఈ సెప్టెంబర్ 14th లోపల మిగతా వర్క్స్ కూడా కంప్లీట్ చేయవలసిందిగా వివిధ విభాగాలకు కూడా డైరెక్ట్ చేయడం జరిగింది. ముక్కంటి క్షేత్రంలోని శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధిలో గురు దక్షిణామూర్తికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. ప్రతి గురువారం దక్షిణామూర్తికి అభిషేక సేవ చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవస్థానంలో తిరువీధి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి ఊరేగింపు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేశారు. వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ 108 బంగారు సంపెంగలతో నిర్వహించిన స్వర్ణ పుష్పార్చన సేవ నేత్రపర్వమైంది.
జోగులాంబ గద్వాల జిల్లా వాడేపల్లి మండలం శాంతినగర్లోని ఈశ్వరమ్మ ఆలయం నుంచి తుంగభద్ర కృష్ణానది జలాలతో వరుణయాగ పాదయాత్ర చేపట్టారు. డప్పు దరువుల నడుమ తుంగభద్ర కృష్ణానది జలాలతో కూడిన కలశాలను తీసుకొని పాదయాత్రగా జులకల్ శివాలయం వరకు చేరుకున్నారు. ఆలయానికి చేరుకున్న అనంతరం కలశంలోని నీటితో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో రైతులు, నాయకులు, కార్యకర్తలు కాడెద్దులతో ఊరేగింపుగా పాదయాత్ర నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ వరుణయాగ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ములుగు జిల్లా మేడారంలో పొట్ట పండుగ ఘనంగా నిర్వహించారు. వనదేవతల ఆలయంలో అంతా జాగారాలు చేశారు పూజారులు. సమ్మక్క సారలమ్మ వనదేవతల ఆలయంలో సాంప్రదాయబద్ధంగా ప్రతి ఏటా జరిగే పొట్ట పండుగను ఘనంగా జరుపుకున్నారు. రాబోయే జాతర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి ఏటా ఈ విశిష్ట పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. అర్ధరాత్రి వేళ ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయ పద్ధతిలో దేవతలకు ప్రత్యేక పూజలు చేశారు పూజారులు. రాత్రంతా జాగారం చేసి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొత్తగా పండించిన మొక్కజొన్న, వరి, కంకులతో పాటు వివిధ రకాల విత్తనాలను సేకరిస్తారు. వాటిని డోలు వాయిద్యాల నడుమ పూజారులు, గ్రామ పెద్దలు, ఆడపడుచులు కలిసి సమ్మక్క గుడిలో పెట్టి ప్రత్యేకంగా పూజిస్తారు. అనంతరం సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గరకు వెళ్ళి పూజలు చేస్తారు. ఆ తర్వాత గ్రామస్తులు పూజారి కుంభాలు గుడిలో మొక్కులు చెల్లించి రాత్రంతా జాగారం చేస్తారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి ఒక భక్తురాలు భారీ విరాళాన్ని సమర్పించారు. విజయవాడలో సీతారాంపురం ప్రాంతానికి చెందిన తవ్వ పుల్లమ్మ అధికారులను కలిసి అమ్మవారిపై ఉన్న భక్తి శ్రద్ధలతో ఈ మొక్కుబడిని చెల్లించుకున్నారు. దేవాలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం తమ కుటుంబానికి అత్యంత ఆప్త మిత్రుడు కావడంతో ఆయన ప్రోత్సాహంతో దాత ఈ విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అమ్మవారి ఉత్సవాల నిమిత్తం దేవాలయానికి 141 గ్రాముల బరువు గల బంగారు రాధాకృష్ణుల హారాన్ని, రాళ్లతో కూడిన బంగారు పూసల పేరును ఆమె అందజేశారు. ఈ ఆభరణం యొక్క అంచనా విలువ సుమారు 21 లక్షల రూపాయలు ఉంటుందని ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ విరాళాన్ని ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు రామబ్రహ్మం, ఆలయ సూపరింటెండెంట్ సత్యనారాయణ సమక్షంలో అధికారికంగా అందజేశారు. దాతలు సమర్పించిన ఈ కానుకను ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి అలంకరణకు ఉపయోగించనున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. 35 రోజులకు 2,97,00,000
95,990 రూపాయల ఆదాయం వచ్చింది. వీటితో పాటు 18 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారం, 1 కేజీ 24 గ్రాముల వెండి, 15 దేశాలకు చెందిన 84 విదేశీ కరెన్సీ నోట్లు వచ్చినట్లు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం చక్రధరరావుతో పాటు ధర్మకర్తలు, దేవాదాయ శాఖ అధికారులు, ఈఓలు, అర్చకులు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం భక్తుల రద్దీతో కలకలలాడుతోంది. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పేరుగాంచిన రాజన్న స్వామివారికి భక్తులు భారీగా కానుకలను సమర్పిస్తున్నారు. తాజాగా ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించిన హుండీ లెక్కింపులో భారీ ఆదాయం నమోదైంది. 47 రోజుల హుండీ ఆదాయం లెక్కింపులో 2,31,38,480 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఈవో ఎల్ రమాదేవి వెల్లడించారు. అంతేకాకుండా కానుకల రూపంలో 137 గ్రాముల 300 మిల్లీగ్రాముల మిశ్రమ బంగారం, 9 కిలోల 200 గ్రాముల మిశ్రమ వెండి కూడా వచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో ఇంత భారీ ఆదాయం రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఆధ్వర్యంలో మహిళలకు బంగారు కానుకలను అందజేశారు. రామసేన అధ్యక్షుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లాలో మహిళలకు బంగారు వరలక్ష్మి కానుక బహుకరించారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా శ్రావణ మాసం సందర్భంగా మహిళా భక్తుల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని వరుసగా 4వ ఏడాది ఘనంగా నిర్వహించారు. 4,000 మందికి వరలక్ష్మి బంగారు రూపులు, 1,00,000 మంది మహిళలకు పట్టు చీరలు అందజేశారు. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం పూజ కోసం జగ్గంపేట, రాజానగరం, రంపచోడవరం నియోజకవర్గంలో మహిళలకు అందించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.